నేచురల్ స్టార్ నాని నుంచి సినిమా వస్తోంది అంటే మినిమం గ్యారంటీ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశమే లేదు అన్నట్టుగా ప్రేక్షకులందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ మధ్యనే హాయ్ నానాతో వచ్చి ఒక క్లాసికల్ హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ రోజు నాని బర్త్డే సందర్భంగా సరిపోదా శనివారం గ్లిమ్స్ వచ్చేసింది. ఈ సినిమా పేరు మరియు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పైన అంచనాలు గట్టిగానే పెరిగిపోయాయి. పేరు వినగానే ప్రతి ఒక్కరూ ఏదేదో ఊహించుకున్నారు. సరిపోదా శనివారం అనగానే శనివారం రోజు హీరోకు పవర్స్ ఉంటాయేమో అని అనుకున్నారు. కానీ టోటల్ గా ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు వివేక్ ఆత్రేయ. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే టేబుల్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది. అలా ఉంది మరి ఇప్పుడు నాని సిచ్యువేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో. సరిపోదా శనివారం గ్లిమ్స్ ఒకసారి గమనించాము అంటే ఎస్జే సూర్య వాయిస్ ఓవర్ తో హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ కొన్ని సీన్స్ మనకు కనిపిస్తాయి. ఈ సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే హీరో తన కోపాన్ని ఒక్కరోజు మాత్రమే చూపిస్తాడు. అది కూడా మిగతా వారాల కోపాన్ని మొత్తం శనివారం రోజు మాత్రమే చూపిస్తాడు. అదే ఈ సినిమా స్టోరీ. ఎస్జే సూర్య ఒకసారి డైలాగ్ చూసాము అంటే ఇందులో ఒక్కొక్క మనిషి కోపం ఒక్కోలా ఉంటుంది, కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చనా కొడుకుని ఎవరైనా చూసారా? నేను చూశాను అంటూ సూర్య వాయిస్ ఓవర్ ఇస్తాడు. అండ్ ఈ గ్లిమ్స్ లో చూసాము అంటే కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. సో ఇది హై యాక్షన్ వోల్టేజ్ సినిమాగా అందరికి అర్థమైపోతోంది. మొత్తానికైతే నాని బర్త్డే రోజు నాని ఫ్యాన్స్ ఏమైతే ఆశించారో సరిపోదా శనివారం గ్లిమ్స్ లో అన్ని దొరికేశాయి. ఈ సినిమాలో విలన్ గా ఎస్జే సూర్య కనిపించబోతున్నాడు. అందుకే ఈ గ్లిమ్స్ మొత్తం అతని వాయిస్ ఓవరే మనకు వినిపిస్తుంది. సో అతను పవర్ఫుల్ విలన్. అతన్ని మన హీరో ఎలా ఢీ కొడతాడు, తన కోపాన్ని ఎలా చూపిస్తాడు, తన మంచితనం మిగతా రోజుల్లో ఎలా ఉంటుంది. ఎందుకంటే ఒక్క రోజు మాత్రమే క్రమబద్ధంగా కోపం చూపిస్తున్నాడు అంటే మిగతా అన్ని రోజుల్లో హీరో చాలా మంచివాడే ఉంటాడు. సో ఆ విధంగానే ఈ స్టోరీ ఉండే అవకాశం ఉంది. సో మరి మీలో ఎంతమంది సరిపోదా శనివారం గ్లిమ్స్ చూశారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.